నేను ఎక్కువగా విన్నది ఏంటంటే, బేబీ గ్రోత్ అన్నది ఉండదు అనేసి అంటూ ఉంటారు కొంతమందికి. ఉండాల్సిన దానికన్నా బరువు తక్కువగా ఉండటం అని అంటారు. ఆ టైంలో ఏం చేస్తారండి? దేంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ తెలియాలి మహేశ్వరి. హ్మ్. ఎందుకు బేబీ పెరగట్లేదు? అంటే మదర్‌కి బీపీ వస్తే హ్మ్. ఆటోమేటిక్‌గా బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోయి బ్లడ్డే కదా బేబీని అవును. పెంచడానికి. అవును. సో, బ్లడ్ సప్లై తగ్గిపోయి బేబీ గ్రోత్ ఆగిపోతది. హ్మ్. కొంతమంది జెనెటికల్‌గా మదర్‌కి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. కొంతమంది ఆఫ్‌కోర్స్ ఇండియాలో పావర్టీ. హ్మ్. తినలేరు హ్మ్. కావాల్సినంత. హ్మ్. అలాగా మనం డబుల్ తినాలనుకున్నాం కదా! తినలేకపోతే తినలేరు. కూడా హ్మ్. బేబీ పెరగరు. ఓకే. బికాస్ మదర్ నుంచి రావాలి. మదరే తినకపోతే కొంతమంది ఇళ్లల్లో మనం చాలామంది చూస్తుంటాం ప్రెగ్నెన్సీలో కూడా ఫుడ్ పెట్టట్లేదు. హ్మ్. అంటే హెరాస్మెంట్స్ అలాంటివి ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి కూడా బేబీ పెరగదు. హ్మ్. సో, మెయిన్ మనకి ఇండియాలో అనీమియా ఈజ్ మోస్ట్ కామన్. అంటే యెస్. రక్తలేమి. అవును. అలా రక్తలేమి ఉండే వాళ్ళకి కూడా బేబీ సరిగ్గా పెరగరు. హ్మ్. సో, రక్తలేమిని కరెక్ట్ చేసుకుంటాం. అందుకని మనం హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవడం గానీ, హ్మ్. రెగ్యులర్‌గా పర్టిక్యులర్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఈ మంత్‌లో చేసుకోండి, ఈ మంత్‌లో అయన్నీ కూడా దీని గురించే. హ్మ్. బేబీ గ్రోత్. అలాగే ఈ బేబీ గ్రోత్ స్టడీస్ గూడా చేయిస్తాం. హ్మ్. గ్రోత్ స్కాన్ అంటాం అందుకని. అంటే ఈ బేబీ ఈస్ గ్రోయింగ్ గుడ్. హ్మ్. అంటే అనుకున్నంత పెరిగిందా లేదా? వెయిట్ అనుకున్నట్లు అంటే ఈ నెలకి ఇంత వెయిట్ ఉండాలి. హ్మ్. అది ఎళ్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. హ్మ్. ఒకవేళ తక్కువ ఉంటే దానికి సంబంధించి డైట్ కౌన్సెలింగ్ ఇవ్వడము అండ్ వాటికి మెడికేషన్స్ ఉంటాయి హ్మ్. పెంచడానికి. అంటే రక్త ప్రసరణ పెంచడానికి. ఓకే. అవన్నీ ఇస్తూ ఉంటాం.